తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎట్లున్నది, దీని కథ ఏంది అనేది ఒక్కసారి మీ అందరికీ నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు చాలామంది కూడా అసలు నిజంగా కూడా మొన్న జరిగిన 2023 ఎలక్షన్లలో బీజేపీ పార్టీ ఇప్పుడున్న 10 స్థానాలతో పాటుగా ఇంకొక 15 స్థానాలు వచ్చు, అంటే దాదాపుగా 20 స్థానాలు, పావు షేరు మందం వీళ్ళకి వచ్చు అన్నట్టు. అయితే ఈ భారతీయ జనతా పార్టీ ఏమన్నా అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం, మాది హిందువుల కోసమే పుట్టినమాట. అంటే మేమందరం హిందువులం కాదా? మేము హిందువులు అంటే మేము దేవుళ్ళని ఆరాధించమా, పూజలు చేయమా, దేవుళ్ళకు ప్రదక్షిణలు చేయమా, హోమాలు చేయమా? మీరు కేవలం హిందుత్వం అనే ఎపిసోడ్తోని తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు మోసం చేస్తున్నారు? క్లియర్ కట్గా అడుగుతున్న భారతీయ జనతా పార్టీని. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డలను వంచనకు గురి చేస్తుంది, నయవంచనకు గురి చేస్తుంది, తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తుంది, తెలంగాణ ప్రాంత బిడ్డల మనోభావాలను దెబ్బతీస్తుంది, తెలంగాణ రాష్ట్రం మీద కుట్ర చేస్తున్నది. ఎస్, నేను మాట్లాడతా, వై నాట్? ఎందుకు మాట్లాడకూడదు? భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆ దొంగ పనేంది, లంగ పనేంది చెప్పు అంటారు కదా. సరే చెప్తా నేను. ఇక్కడ ఈయన పేరు కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత అధ్యక్షుడే కదా, ఇంకా మారలేదు పీఠం, ప్రస్తుతానికి ఆ అధ్యక్షుడు, దానితో పాటుగా కేంద్ర మంత్రి గారండి. చాలా క్లారిటీగా కిషన్ రెడ్డి గారికి సౌమ్యుడు, ఎలాంటి కాంట్రవర్సీకి పోడు, ఏ ప్రభుత్వం అంటే తానే తందానా అంటాడు. ఈయన పోరాటాలు ఎక్కువ చేయడు, కానీ పేరొచ్చే కాడికి అప్పుడప్పుడైతే తలుక్కుమంటాడు. ఇది వీరికి ఉన్న చరిత్ర, అంటే మంచి చరిత్రే ఉంది. ఎందుకంటే కాంట్రవర్సీకి పోని ఏంది వ్యక్తిగా ఉన్నాయి. మూసీవాసులతో కలిసి భోజనం చేస్తున్న కిషన్ రెడ్డి, మూసీవాసులతోని కలిసి భోజనం చేస్తుంది. అరే నాయన, మా ఇల్లే పోతుందని దిక్కు దివాన లేని పరిస్థితుల్లో అంటే మా ఇళ్ళలోకి వచ్చి నువ్వు బువ్వ పట్టుకొని మా కూరలు మా బువ్వలు మా అన్నం వేసుకొని తింటా అంటే, ఇప్పటికే పైసలు లేక మేమేడతా అంటే ఇదెక్కడి కథ అనుకుంటున్నారట మూసీ బాధితులు. నెంబర్ 1. నెంబర్ 2 చెప్తా. ఈయన పెద్ద డైలాగ్ వచ్చింది నిన్న. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది. కేసీఆర్కి ఏం పట్టలే. కేసీఆర్ హాయిగా వాళ్ళ ఇంటికాడ బాయికాడ ఇంత ఇల్లు కట్టుకున్నాడు కదా. మీరు ఫామ్ హౌస్ అంటారు, దాన్ని నా భాషలో చెప్పాలంటే బాయికాడ కావలేసుకుంటాం. ఏంటంటే ఇదివరకు అంటే పంట పొలాలకు సంబంధించి ఏమైనా పిచ్చుకలు వస్తే దానికి, లేకపోతే వ్యవసాయాన్ని కాపలా కాసు వ్యవసాయ పనులు చేసుకుంటూ కేసీఆర్ మంచిగా హ్యాపీగా ఉన్నాడు. నేను చెప్తున్నా కదా. ఇగో ఏడాదిగా ప్రజలకు ప్రశాంతత కరువు. ఆయనది తుక్లక్ పాలన. ఎంపీ ఈటల 1,00,000 బుల్డోజర్లు వచ్చినా సరే ఒక్క ఇల్లు కూల్చనీయం, చావనైనా చస్తాం కానీ వెనక్కి తగ్గబోం. మూసీ పేరుతో సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఈ పదాలు ఇన్నోడైతే ఒక్కొక్కడైతే ఇక మళ్ళా ఏంది అంటే పట్టపగలే నేనేం కట్రామని నేనే పిట్టల దూరం నేను వచ్చినా అంటారు కదా. గట్ల అయిపోయింది ఇలా పరిస్థితి. సావనైనా చస్తారట కానీ ఒక్క వెనక్కి అయితే తగ్గబోమట. వీళ్ళు బుల్డోజర్ పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళు కనబడితే పత్తగా కనబడితే అడుగు. హైదరాబాద్లో ఉండరు, ఢిల్లీకి పోతారు. ఫోన్ చేసిరు అనుకొచ్చి చాప్ చిచాప్ చిచాప్ అని వస్తుంది. నేను చెప్తున్నా కదా, మళ్ళా చెప్తున్నా. ఈ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతున్నది అసలు ఒక్కసారి మనం చర్చించుకుందాం. తెలంగాణలో ఏం జరుగుతున్నది బాయ్? లగచర్ల అనే ఒక గ్రామం ఉన్నది, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో దుద్యాల మండలానికి సంబంధించి లగచర్ల అనే ఒక గ్రామంలో నేనేమంటానంటే గిరిజన బిడ్డలు, నా లంబాడీ జాతికి సంబంధించి నా లంబాడీల మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళను కుట్రపూరితంగా కూడా అరెస్టు చేస్తున్నారు. కనీసం ఈ లగచెర్ల అనే గ్రామంలో ఈరోజు తెలంగాణలో ఉందా లగచెర్ల అనే గ్రామం? పాకిస్తాన్లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్లో ఉందా, చైనాలో ఉందా, భూటాన్లో ఉందా, ఎక్కడున్నది అనేది కూడా ఆలోచించవలసి వస్తుంది. ఉత్తర కొరియా కీమ్ కంటే అధ్వానంగా కూడా కొడంగల్లో పరిపాలన ఉన్నది అనేది నిర్మోహమాటంగానే చెప్పొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే, లగచెర్ల గ్రామానికి సంబంధించిన ప్రజలు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉంటే, మన సారు మాత్రం టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్ భారతీయ జనతా పార్టీ. నేను చెప్తున్నా కదా, ఒకప్పటి భారతీయ జనతా పార్టీ అల్టిమేట్గా సూపర్, నేటి భారతీయ జనతా పార్టీ చిచ్చి తుత్తు చ ఇట్లా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కంటే అధ్వానంగా అయిపోయింది. వై నాట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే లగచెర్ల అనే గ్రామానికి వెళ్ళి, మంత్రి గారండి, కేంద్ర మంత్రి, నాట్ ఏ జోక్. ఈయన దగ్గర చాలా పవర్ఫుల్ మనిషి. ఇప్పుడు మీకు అక్కడ ఊకొని పాపం వాళ్ళతో అన్నం తింటాను అంటే మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈయన చాలా పవర్ఫుల్. ఎందుకంటే మంత్రి గారు ఈయన ఏం చేయొచ్చు? లగచెర్ల అనే గ్రామానికి వెళ్ళి ఇక్కడ పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో జరిగిన ఎపిసోడ్తో అక్కడ ఎస్పీ గారిని కూకోబెట్టి
అసలు ఏం జరిగింది కలెక్టర్ గారిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది మీరు ఇప్పటి వరకు లగచర్ల గ్రామానికి సంబంధించి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి అసలు మీరు ఎంత భూమి సేకరణ చేసిళ్ళు ఎందుకు సేకరణ చేయాల్సి వస్తుంది అనే క్వశ్చన్ నేను అడగొచ్చు ఒకటి. రెండోది ఇప్పటికే లగచర్ల గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంతమందిని అరెస్టు చేశారు, ఎంతమందికి థర్డ్ డిగ్రీకి మించి కొట్టారు, ఎంతమందిని చిత్రహింసలు పెట్టారు, ఎంతమందిని బెదిరించారు, ఎంతమందిని చంపేయబోతున్నారు అనే క్వశ్చన్ నేను అడగొచ్చు. ఇప్పుడు లగచర్ల గ్రామ ప్రజలందరూ కూడా జైల్లో ఉన్నారు, జైలు జీవితం అనుభవిస్తున్నారు. వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో విముక్తిని కల్పించవచ్చు. వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది సత్యం నిజం. ఈయన పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి చేయదలుచుకుంటే ఇగో ఇన్ని పనులు ఉన్నాయి ఈయన దగ్గర. కానీ ఈయన ఏం చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డికా మంత్రి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నాడు. నేను చెప్తున్నా కదా, కేంద్ర బీజేపీకి సంబంధించిన మంత్రి కంటే మళ్ళీ చెప్తాను నేను, కేంద్ర మంత్రి కంటే మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ వినాలి, కేంద్ర మంత్రి కంటే రాష్ట్ర మంత్రిగా బాగా పనిచేస్తున్నాడు కిషన్ రెడ్డి. ఇది ఒక స్టేట్మెంట్ కాదు, ఇది ఒక సంచలనం. నేను చెప్తున్నా కదా, దేశానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి మంత్రి కంటే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీరు కాదన్నా అవునన్నా ఇది సత్యం. ఎందుకంటే లగచర్ల అనే గ్రామంలో అంత జరుగుతూ ఉంటే ఇప్పుడు లగచర్ల అనే గ్రామం ఎట్లుందో తెలుసా? మన తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే మనం ఈరోజు ఏదైనా జరిగితే ఆసుపత్రికి వెళ్తాం కదా, అక్కడ ఐసీయూ వార్డులో ఉంటారు కదా, ఆక్సిజన్ అనేది అవసరం కదా, వాళ్ళకి ఈరోజు ప్రాణాలు అనేది అవసరం. అర చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఏంది అంటే ఈ గూడు చెదిరిన పక్షులులే దిక్కులన్నీ కూడా బిక్కరిల్లేలా అరుస్తూ ఏడుస్తూ చూస్తున్నారు లగచర్ల అనే గ్రామం. అక్కడికి వెళ్ళాల్సిన కిషన్ రెడ్డి గారు గీడ కూకొని నేను మూసి దగ్గర నిద్రపోతా, మూసి ప్రజలతో ఉంటా, వాళ్ళ బువ్వ తింటా, వాళ్ళ కూర తింటా, వాళ్ళ ఇళ్ళ కుర్చీలలో కూకుంటా, ఫోటోలు మంచిగా వచ్చినాయి, మరి మంచిగా పబ్లిసిటీ చేస్తున్నారా అనేది కాదన్నా కిషన్ అన్న. నువ్వు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే పనిచేయాలనుకుంటే, నువ్వు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసమే పనిచేయాలనుకుంటే లగచర్ల అనే గ్రామానికి పోవాలా. కానీ ఈ కపట నాటకాలు దేనికోసం అంటే మీరు కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఏది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబంధించిన మంత్రిగా పనిచేస్తున్నారా? మీరు ఎక్కడ మంత్రిగా పనిచేస్తున్నారు అనేది ఒకటి క్లారిటీ కావాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇవ్వాలి. నీ మీద మంచి పేరు ఉన్నది, ఆ మంచి పేరును కాస్త దొంగ పేరు చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. కానీ లగచర్ల అనే గ్రామం కొన ఊపిరితోని మిట్టాడుతున్నది, కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్నది. అక్కడి బిడ్డలందా అన్నా రంజిత్ అన్న అని ఏడుస్తున్నారు. ఫోన్లు ఎత్తుతే చెవులకెళ్ళి ఇట్లా రక్తపు సుక్కలొస్తాయి, కన్నీళ్ళు కాదు, కళ్ళకెళ్ళి కన్నీళ్ళు కూడా రావు, ఇక రక్తాలే వస్తాయి. వాళ్ళ బాధ వేదన వాళ్ళ గురించి పట్టించుకునే నాయకుడే లేడా? ఏమన్నా అంటే అక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీకి పోతే ఇక చూడుర్రి బీఆర్ఎస్ పార్టీ మొత్తం చేసిందని కారు కూతలు కూతారు. సిగ్గులు ఉండాలి. ఈ యొక్క శాటిలైట్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సిగ్గు ఉండాలి. పట్నం ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో పట్నం నరేందర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు 72 సార్లు కాలు పోయినా అన్నారు. ఇది 100 రోజులలో పోయిన కాల్స్. ఒక కార్యకర్త నేనే ఉన్నా అండి, నాకు అవసరం కోసం ఏదన్నా ఉన్నా అంటే 100 సార్లు కాదు 1,00,000 సార్లు చేస్తా. అసలు ఆ రోజు గొడవ జరిగిన రోజు ఒకసారి కాల్ వెళ్ళింది. దాంట్లో ఏముంది అంటే అన్నా మమ్మల్ని ఇక్కడ పోలీసులు పట్టుకెళ్తున్నారే అనే ఎపిసోడ్ జరిగింది. ఇంత రచ్చరచ్చ అవుతుంది అని. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంతా లగచర్ల గ్రామాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఫీల్ అవుతాడు, మా అన్న ఈయనకి ఏదో బాధ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంలోనే చక్కగా పరిపాలన అందిస్తలేరు. ఇక రాష్ట్రానికి ఏం అందిస్తాడండి? చిప్ప చేతిలో పెట్టిండు. రేపు పోతా అంటే ఇక ఏం చేతిలో పెడతాడో ఇక మీకే తెలియదు, నాకైతే తెలియదండి. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ యాడికి పోవాలి? ఇది సిగ్గు, శరము, ఇజ్జతి, మానం, మానవత్వం, ఇంకేముంటారు మనసు వాచ కర్మన ఏమో ఉంటాయి కదా, అన్ని మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఉంటే లగచర్ల గ్రామానికి పోరి. మా దగ్గర పాపం ఏది తరాజ్ బాట్ల ఇటు 8 అటు 8 ఎంపీలు ఉన్నారండి మా తెలంగాణలో, ఏది దద్దమ్మ ఎంపీలు. పాపం వాళ్ళని చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. నిజంగా కూడా ప్రజలు ఎట్లా గెలిపించిందో కూడా నాకు అర్థం. నేనైతే ఇక్కడ ఊకొని ఏంది గొంతు పేగులన్నీ దిగంగా అరిసి ఒరే నాయన వాళ్ళకి ఇయ్యకుర్రా, ఎందుకు అంటే ఢిల్లీలో తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ వాదం పోతుంది అని చెప్పిన. ఇవాళ ఎవరన్నా జై తెలంగాణ అంటున్నారా? ఇవాళ ఎవరన్నా జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అంటున్నారా? ఏమైపోతున్నది తెలంగాణ వాదం? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది అనేది కూడా ఆలోచించాలి. లగచర్ల అనే గ్రామం ఉత్తర కొరియాలో కిమ్ పరిపాలనలో లేదు.
తెలంగాణలో ముఖ్యమంత్రి పరిపాలన ఉన్నది. ఆ లెగచర్ల గ్రామానికి విముక్తి ఇవ్వాల్సిన భారతీయ జనతా పార్టీ ఈరోజు మూసి అంటూ కపట నాటకాలు ఆడుతున్నది. ఇది కళ్ళుండి చూడలే. ఇది ఎంత దొంగ, భారతీయ జనతా పార్టీ ఎంత దొంగ అంటే నెంబర్ వన్ దొంగలీలు వీళ్ళు. రేవంత్ రెడ్డి ప్లస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వేరు కాదు, రెండొకటే. సెంట్రల్లో మాత్రం కొట్టుకుంటాయి ఇవి. స్టేట్లో మాత్రం వీళ్ళు ఎట్లా తెలుసా, అదేదో సినిమా ఉంటుంది మెగాస్టార్ చిరంజీవిను ఇంకొక ఆయన, ఆ సినిమాలో పూర్తి స్థాయిలో ఆయన మెగాస్టార్ చిరంజీవి ఏమో పని మనిషిగా పనిచేస్తా అంటాడు స్నేహానికి సంబంధించి. వీళ్ళు దోస్తు మేరా దోస్త్ తూహి మేరా జాన్ అన్నట్టుగా వీళ్ళు ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఇద్దరు ఒకటే. మీ జెండాలు వేరు కావచ్చు, మీ ఎజెండాలు వేరు కావచ్చు, కానీ మీరు ఇద్దరు ఒకటే. బయట ప్రపంచం చాలా కోడే కూస్తున్నది, చెవులు కొరుకుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈడ కాదు కిషన్ రెడ్డి గారు ఏందండి కేంద్ర మంత్రి, పవర్ఫుల్స్ ఆయన దగ్గర ఎన్ని వెపన్స్ ఉంటాయి, ఆలోచనకు సంబంధించిన బుల్లెట్లు ఉంటాయి. ఆడికెళ్ళి ఎస్పీ గారిని కూర్చోబెట్టి ఇట్లా కూర్చోటి ఏం జరిగింది అసలు, నా లగచర్ల బిడ్డలను ఏం చేస్తున్నారని బాజాప్తుగా అడగాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మూసి అంటూ కొత్త నాటకాలకు తెరదీస్తున్నారు. అంటే టాపిక్ డైవర్షన్. మీకు అర్థమైందా? నేను చెప్పింది అక్షర సత్యం కాదని చెప్తే నేను ఇక్కడనే ఉరి వేసుకుంటా, కానీ అవునని చెప్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేయాలి. అరే తెలంగాణలో లగచర్ల అనే గ్రామం ఇబ్బందిలో ఉంటే మేము మూసికాడి పోయి బాధ్యతలం అయితే మూసిని రక్షిస్తాం. ఏం రక్షిస్తావు నువ్వు? అక్కడెక్కడో వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్లో మొదలయ్యి అక్కడెక్కడో ఏది మిర్యాలగూడ దగ్గర ఒక గూడెం దగ్గర ఎండ్ అవుతుంది ఈ మూసి పంచాయతీ మొత్తం. ఆ మూసిని మొత్తం వీళ్ళట మొత్తం క్లీన్ చేసి పెడతారట, అద్దమూలే చేస్తారట. వీళ్ళ వల్ల అవుతుంది అది 16,000 కోట్ల రూపాయలతో సరిపోయేదాన్ని 1,50,000 కోట్లకు తీసుకెళ్ళేది. దాంతోపాటు 1,25,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. మరి ఈ లెక్కలన్నీ ఇచ్చిపెట్టి ఆడిపోయి బువ్వదించి అవుతుందా? వీణ ఏం చేయొచ్చు కిషన్ రెడ్డి? బాజాప్తుగా ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఏమయ్యా ముఖ్యమంత్రికి ఇట్లా చేస్తున్నావు, కేంద్ర మంత్రి అండి నే. అరే మీరు ఏమనుకుంటున్నారు కిషన్ రెడ్డి గురించి? తోప్తురుం నేను చెప్తున్నా కదా, హైదరాబాద్ కా బాద్షా ఆయన ఒక షేరు. ఏమనుకుంటున్నారు? ఏది సీఎంను రమ్మనుండే తెలంగాణ రాష్ట్ర సీఎంను పిలిపిరి అని చెప్పాలి. పిలిపించి కిషన్ రెడ్డి అడుగుకొని ఏంది నువ్వు మూసి అంటానో, బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నావు అని. అంటే రాజకీయాలు ఇవ్వాలి ఎవరికి తెలివి అని. మనం అందరం చదువుకున్న వాళ్ళం కదా, అందరూ ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళే ఉన్నారు తెలంగాణలో. అందరూ తెలుసు కదా, కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి గారిని పిలిపించి నువ్వు అట్లెట్లా చేస్తావని అడగక ఈ బువ్వదినుడు ఏంది, ఆ పప్పుకూర ఏంది, ఇదేంది పెరుగున్నట్టున్నది, ఇంతంత ఏదో వైట్ అన్నం ఉన్నది, ఇడ ఇంతంత సాల్టా మరి అది పెరుగు ఏదో ఒకటి అయితే వేసుకున్నారు. నలుగురు ఇటువైపు ఇగో వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ, మళ్ళీ ఎడమ సైడ్ మొత్తం భారతీయ జనతా పార్టీ, వెనక ఇగో రైట్ సైడ్ ఇద్దరు ఇక వాళ్ళు అక్కడ ఉండి అవ్వాళ్ళని పిలిపించి ఇంతంత బువ్వ పెట్టి 4 ఫోటోలు ఫోజులు ఇచ్చి తానే తందాన బాయ్ ఇదే జరుగుతుంది. నేను చదువుకున్నా అండి, నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, ఓ పీజీ చేసిన. సింపుల్గా మనం మాట్లాడుకుందాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఏమన్నా గేట్లు అడ్డం ఉంటాయా? ఆయన ఏమన్నా సామాన్యమైన వ్యక్త? సెంట్రల్ మినిస్టర్, తెలంగాణ మినిస్టర్. రేపు పొద్దుగాల చీఫ్ మినిస్టర్కి ఏమైనా అవసరం ఉంటే ఈయన దగ్గరికే పోవాలి, ఈయన శాఖకు సంబంధించి ఉంటే. మరి ఈయన పోయి డైరెక్ట్ పోయి మాట్లాడి గట్టెట్టుంటే దాన్ని లొల్లి పెట్టచ్చు కదా. మీకు అర్థం కావాలని ఇంత క్లారిటీగా చెప్తున్నా. వీళ్ళిద్దరూ తోడు దొంగలు, గుర్తుపెట్టుకోరి. మళ్ళీ దీని గురించి ఇంకా చర్చించకుర్రి, అనవసరంగా దిమాగ్ ఖరాబ్ చేసుకోకుర్రి. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఇద్దరు నెంబర్ 1. నేను చెప్తున్నా కదా, ఇద్దరు దోస్తులుగా. మీరు అవునన్నా కాదన్నా చెప్తాను. నిన్ననే మొన్ననో భారతీయ జనతా పార్టీల పాపం ప్రశ్నించే గొంతుకను సస్పెండ్ చేసిళ్ళు. ఎందుకు సస్పెండ్ చేసిళ్ళు? ఏం కుట్ర జరిగింది? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తప్పులను ఎత్తి చూపడమే ఆయన చేసిన నేరమా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాస్తవాలను చెప్పడమే ఆయన చేసిన నేరమా? అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాళ్ళ తప్పులను జీర్ణించుకోలేరు. ఇక